హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో అన్నదాత సుఖీభావకి సంబంధించి ఈ కేవైసీ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎవరైతే సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి ఈ అన్నదాత సుఖీభావకి సంబంధించి ఈ కేవైసీ చేయడానికి ఒక యాప్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో నిన్న మార్నింగ్ అందరు రైతులకు సంబంధించిన నేమ్స్ అని ఈ కేవైసీ చేయడానికి డిస్ప్లే అయితే అయ్యాయి. కానీ ఈ యాప్ ద్వారా మార్నింగ్ నుంచి రైతుల ద్వారా బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకేవైసీ అనేది సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్ కంప్లీట్ అయితే చేశారు. కానీ నిన్న ఈవినింగ్ కల్లా దీనికి సంబంధించి ఆటోమేటిక్గా అన్నదాత సుఖీభావకు సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇలా అప్డేట్ అయిన తర్వాత కొన్ని నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా యాప్ నుంచి రిమూవ్ అయితే ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా అలాంటి వారి నేమ్స్ అన్నీ ఈ యాప్ నుంచి రిమూవ్ అవడం జరిగింది. కేవలం కొంతమంది రైతులు మాత్రమే ఈ ఈకేవైసీ చేయడానికి నేమ్స్ అనేవి మిగిలైతే ఉన్నాయి. ఇలా ఎవరైతే ఈ ప్రజెంట్ ఈ యాప్లో ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఈకేవైసీ అనేది ఈ నెల 18 లోపల కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ అయింది లేనిది సంబంధిత రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళని అడిగి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంప్లీట్ అయింది లేనిది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మొత్తం 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మందికి ఈకేవైసీ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అయ్యింది. మిగతా 1.45 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో కేవలం అలాంటి వారికి మాత్రమే ప్రజెంట్ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేయడానికి ఈ యాప్లో నేమ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. కాబట్టి మీకు సంబంధించింది ఈకేవైసీ అయింది లేనిది కేవలం ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్తే మాత్రమే మీకు కంప్లీట్ అయింది లేనిది క్లియర్గా చెక్ చేసి చెప్తారు. ఒకవేళ ఈకేవైసీని కంప్లీట్ చేయకపోయినట్లయితే మీకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా రైతులు వాళ్ళకి సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ అయింది లేనిది క్లారిటీ అయితే తీసుకోండి. మొత్తం ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్కి సంబంధించి 20,000 రూపాయలు అనేది క్రెడిట్ అయితే అవనున్నాయి. మొదటి విడతగా స్టేట్ గవర్నమెంట్ 5,000, అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించిన 2,000, మొత్తం 7,000 రూపాయలు అనేది మొదటి విడతలో క్రెడిట్ అయితే అవనున్నాయి. అదేవిధంగా పీఎం కిసాన్ లబ్ధిదారు జాబితాలో ఉన్నప్పటికీ పలు పేర్లనే అన్నదాత సుఖీభావ జాబితాలో లేవు. కాబట్టి మీ ఆధార్ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ అర్హుల జాబితాలో మీ నేమ్ ఉందో లేదో క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వీచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.